ఈడెంచి మేలంచాలి అంటారు. కమ్ టు ఇస్తాంబుల్. థ్యాంక్ యూ. ఏది జరిగినా మన మంచి కోసమే. ఏం మనిషి నువ్వు ఊరు కానీ ఊరు వచ్చాను, దేశం కానీ దేశం వచ్చాను, నోట్లు చల్లట్లేదంటే ఎలాగవుతుందండి చెప్పాలి కదా. 30 రూపాయలు నూడిల్స్, 100 రూపాయల రూమ్, 130 రూపాయలు నా రోజు ఖర్చు. కరోనా. సో బయలుదేరుతున్నాను స్లమ్కి. మంచి 5 స్టార్ హోటల్ అనమాట, 3 స్టార్ హోటల్ అనమాట ఇది పోయి స్లమ్ రాబోతుంది. ఫేస్ చేయాలి అన్నిటికి. ఓకే, ముందు లొకేషన్ చూపిస్తాను. మనం అన్నిటికీ ఫేస్ చేసి రెడీగా ఉండాలండి. ప్రతిరోజు మనది కాదు కదా, ప్రతిరోజు మనది కాదు. వచ్చేసింది నా స్లమ్. స్లమ్ దగ్గరకు వచ్చాం. ఇదే నా స్లమ్. నోటీస్ చేశారా? స్లమ్ లాక్ ఉంటుంది నా స్లమ్కి. నా స్లమ్ అంత బేగ ఏం కాదు, లాకులు ఉన్నాయి అన్నిటికి. ఇదిగో నా స్లమ్. పాస్పోర్ట్ అండ్ ఫిల్అప్. మనోడికి డబ్బులు ఇచ్చాను, ఇది ఫేక్ అంటున్నాడు. ఇట్స్ నాట్ ఫేక్ అని చెప్తుంటే వినట్లేదు. నాకు రూమ్ ఇవ్వట్లేదు పెద్ద మనిషి. ఇట్స్ నాట్ ఫేక్, ఇట్స్ గుడ్. ఏమనంటే ట్రంప్. ఏం మనిషి నువ్వు ఊరు కానీ ఊరు వచ్చాను, దేశం కానీ దేశం వచ్చాను, నోట్లు చల్లట్లేదంటే ఎలాగవుతుందండి చెప్పాలి కదా. వినట్లేదు పెద్ద మనిషి, చెప్పండి కొంచెం. సో చెకింగ్కి పంపించారు గురువు గారు. ఆ చెకింగ్ అయ్యి ఆ నోటు ఓకే అంటేనే అప్పుడు నాకు రూమ్ ఇస్తారు. అంతవరకు లేదు నాకు రూమ్. పంపా గుడ్. ఇది పోలీస్ ఇక్కడ. అప్పుడే ఫ్రెండ్షిప్ అయిపోయారు మన వాళ్ళు అందరూ ఫ్రెండ్షిప్ అయిపోయారు. మా వాడు వచ్చిపోయారు ఫ్రెండ్షిప్. చాలే అమ్మ నా రూమ్, నా స్లమ్. దిస్ ఈజ్ యువర్స్? నో దిస్ ఇస్ దట్? yes అమ్మయ్య చాలా నాయన మంచం ఉంది. అదే నాకు మంచిది ఇయ్యండి రే అమ్మయ్య. ayarlayacağım ben. Açık mı? ఓకే వచ్చేసాను నా స్లమ్లోకి. ఎలా ఉంది నా స్లమ్? బాగుందా? ఇది ఎంత పడిందో చెప్తే షాక్ అయిపోతారు. షాక్. బెడ్ లాక్ ఇచ్చారు. ఇక్కడే నేను ఉండబోతున్నాను. చాలా బాగుందండి. చవకంటే సవక. మీకు చూపిస్తాను కదా. బెటర్ అండి. వండుకోవడానికి ఉన్నది, బట్టలు ఉతుక్కోవడానికి ఉన్నది, అన్నిటికీ ఉన్నది. రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది నాది 29 అనమాట. సో ఒకసారి చూద్దాం ఇందులో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇది బట్టలు, వాషింగ్ మిషన్ బట్టలు వేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా. నీట్గా అవుతుంది మనకి. ఇక్కడ బట్టలు కూడా వేసుకోవచ్చు, మనం ఆరబెట్టుకోవచ్చు. సో బట్టలు అయిపోయిన వెంటనే వచ్చి మనం ఐరన్ చేసుకోవచ్చు ఇక్కడ నీట్గానే. రూమ్ అనమాట. మనకు అన్నీ ఉంటాయి ఇక్కడ. హాట్ వాటర్ నుంచి కిచెను, గిన్నెలు, తపాలాలు అన్నీ ఉంటాయి. ఎవడి నూనె వాడితే, ఎవడు ఉప్పు వాడితే, ఎవడు పప్పు వాడితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎవడు వాడేవి, ఎవడు ఇంకోటివి టచ్ చేయరు అనమాట. సో అన్ని పప్పులు, దినుసులు, బియ్యాలు ఎవరు టచ్ చేయరు. ఫ్రిడ్జ్లో కూడా అంతే. ఎవరి సామాన్లు ఆడివి అన్నీ ఎవరివి ఎవరు ఇంకోటి టచ్ చేయరు. ఎందుకు ఆ కర్మ? 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. 2 ఫ్రిడ్జ్లో ఫుల్గా సామాన్లు ఉంటాయి. ఉండిపోయింది ఏమైనా ఉంటే దాచుకోవచ్చు. ఇదిగోండి అన్నీ ఉంటాయి. వంట వండుకుంటున్నారా? వాట్ ఈస్ దిస్? Sucuklu yumurta. పంప తయారు చేస్తుంది. ఈడో పంప అనమాట. గుడ్లు తయారు చేస్తుంది పంప. What is this sucuklu yumurta? బాగుంది. Yumurta of meleme. చక్రాలు వేసారు. చక్రాల లోపల గుడ్డు వేసుకుంటున్నారు.
Wow. Very good, Nice, very very good, good. very good. Papa, corona, no help. Papa check. No help from corona. Arkadaş ben de büyük. Ben de fight yapayım, fight. No fight. Peace. చాలా బాగుందండి. బ్యాక్ ప్యాకర్స్కి పర్ఫెక్ట్ అని చెప్పాలి. సూపర్ అంటే సూపర్. బాత్రూమ్ ఇండియన్ వెస్ట్రన్ స్టైల్ అన్నీ ఉన్నాయి. అదృష్టం అని చెప్పాలి, అదృష్టం. టెంపరేచర్ చాలా ఉందండి, చాలా అంటే చాలా చల్లగా ఉంది, వణికించేస్తుంది. చూశాను 10 ఉందన్నది, 10 ఇంకో 3 రోజులు ఎలాగే ఉంటుందట. ఆకలేస్తుంది, ముందు వెళ్ళి తినేసి వచ్చేస్తాను. ఆ వంటలు చెప్పడం వచ్చి ఇక్కడ లాక్డౌన్ నడుస్తుంది. లాక్డౌన్ అందుకే వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. సిమ్ కార్డ్ ఇంకా దొరకలేదు. సిమ్ కార్డు కోసం ఎదుగుతున్నాను. ఆగాలంట 2 రోజులు. శని ఆదివారం లాక్డౌన్ విధించారు, అందుకే షాపులన్నీ సెలవు. సోమవారం రమ్మన్నారు. భలే ఉందా టర్కీ, చాలా బాగుంది రంగులుగా. సో ఇది అలాగా అడిగాను అనమాట. ఇది సూపు, ఈ రైసు, తర్వాత ఇది కలిపి 80 రూపాయలు. బాగుంది సూపు, ఈ మష్రూమ్ రైసు చాలా బాగుంది. మొత్తం వెల్లుల్లిపాయలే ఉన్నాయి. రైసు బాగుంది. 80 రూపాయలతో ఈరోజు పుష్. అన్నం తిన్నంటే ఒక స్వీట్ తింటే ఆ మజాయే వేరు, టర్కిష్ స్వీటు. సో షాప్కి వచ్చాను. చాలా ఉన్నాయండి, ప్రతి షాప్లో రంగులు ఉన్నాయి. బఠానీ గింజలు, ఆ గింజలు, ఈ గింజలు, అక్రూడ్లు, అది అబ్బో చాలా ఉన్నాయి. చాక్లెట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. ఈయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ దేశాల్లో కాదు. ఆ సన్ఫ్లవర్ గింజలు, అబ్బా బూడిద గుమ్మడికాయ గింజలు చాలా ఉన్నాయి. అక్రూడ్లు అబ్బాబ్బాబ్బా. నేనైతే ఒక వాటర్ క్యాన్ తీసుకున్నాను. వీళ్ళు బాగా ఫుడ్ తింటారు అనుకుంటానండి, స్వీట్లతో సహా ఉన్నాయి. కాఫీలు చాలా ఉన్నాయి. ఇంకా నేనైతే దొల్లగొట్టేస్తాను. కాఫీలు నేను ఉన్నాయి కాబట్టి మంచి కాఫీలు తీసుకుంటాను. 4-5 కాఫీలు తీసుకుంటాను. తర్వాత 2 వాటర్ బాటిళ్ళు, ఒక నూడిల్స్, అంతే. ఈ రోజుకి తీసుకుంటాను. రేపటికి నూడిల్స్ తినేసి ఎంజాయ్ చేస్తాను అనమాట. ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో తోసేద్దాం, ఏముంది. ఆరెంజ్ జ్యూస్ ఒకటి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, ఏముంది. మనం ఏమన్నా మొయ్యాలా ఏంటి, నీట్గా ఫ్రిడ్జ్లో తాగి పెట్టుకోవచ్చు కదా. హెల్త్కి హెల్త్ మంచిది. కీడించి మేలంచాలి అంటారు. ఏది జరిగినా మన మంచి కోసమే. నిజంగా గ్రేట్ అండి. వాళ్ళ చుట్టాలు రావడం ఏంటి, ఆయన వెళ్ళిపోవడం ఏంటి. నాకు ఈ రూమ్ నిజంగా 100 రూపాయలు అండి రూము. 100 రూపాయలు అసలు 99 రూపాయలు. 100 రూపాయలకి రూమ్ ఎవడేస్తున్నాడండి. రూమ్తో పాటు బెడ్, వాషింగ్ మిషన్లు, కుకింగ్ సామాన్లు, గ్యాసు, అబ్బో ఇంకా బోల్డ్. నిజంగా 30 రూపాయలు నూడిల్స్, 100 రూపాయల రూము, 130 రూపాయలు నా రోజు ఖర్చు. ఎంత బాగుందండి. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే ట్రావెలర్స్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా తిరగచ్చు. కానీ లో బడ్జెట్ పీపుల్ కూడా ఇలా ఇంత లగ్జరీ. ఇస్తాంబుల్ అంటే అబ్బా ఎంత సూపర్ డూపర్ సిటీ. అలాంటి సిటీలో కూడా మనం ఇంత తక్కువగా ఉంటే టూరిజంని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా గ్రేట్. ఇది హాస్టల్ కాబట్టి, ఇది ఒక అపార్ట్మెంట్ కాబట్టి తక్కువగానే వచ్చింది. మరి హోటల్ చూశారు కదా, హోటల్ అయితే 1500 నిన్నరది. కానీ రావడం మంచిదైంది నాకు నిజంగా. ప్రతి దేశంలో ఇలా ఉండాలండి. మన దేశంలో అయినా ఇలాగ పెడితే ఏముంది, ఎవడైనా నెత్తుక్కొని ఎంత దూరమైనా వస్తాడు. 100 రూపాయల రూమ్ అంటే ఇప్పుడు రేపు ఎప్పుడైనా మీరు వస్తే ఇస్తాంబుల్ రారా, బడ్జెట్ ట్రావెలర్స్ వస్తారు కదా, సేమ్ అలాగే కదా. చాలా చాలా నచ్చిందండి నాకైతే. ఆనందానికి అవతం లేదు, ఎందుకని తక్కువ కృష్ణారావు కొడుకుని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను తెలుసు కదా. ఆనందానికి హద్దులు లేవు. ఇక్కడ ఇప్పుడు నిజంగా లో బడ్జెట్లో ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ తక్కువ ఉండేటప్పుడు, ఆఫర్స్ ఉండేటప్పుడు ఇలా తీసుకొని ఇలాగొచ్చి ఒక నెల రోజులు ఉండొచ్చు కదా హ్యాపీగా, ఒక ఎంజాయ్మెంట్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం నేను ఒక కార్డు కొనుక్కున్నాను. ఆ కార్డు మీకు చూపిస్తాను ఆగండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక కార్డు ఇచ్చారు వీళ్ళు. కార్డు, ఈ కార్డు పట్టుకొని నేను మొత్తం తిరగచ్చు. ఇది ఎంత అనుకున్నారు? 150 రూపాయలు. 150 రూపాయలు. కారు తప్ప గవర్నమెంట్ బస్సులు, గవర్నమెంట్ మెట్రో, గవర్నమెంట్ వెళ్ళచ్చు. 150 రూపాయలతో నాకు తెలిసి చాలా రోజులు తిరగచ్చు అన్నాడు. బెస్ట్ కదా. 150 రూపాయలు బస్ పాస్ అంతా సిటీ అంతా తిరగచ్చు. 150 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు. ఏది ఇస్తాంబుల్లోని. నిన్న జిబూతిలోని ఆడమ్మ జీవితం ఒక రూమ్ కాస్టు 7500,
ఫుడ్డు ఆకాశనంత రేట్లు. కానీ ఇక్కడ కత్తి చాలా చల్లగా ఉందండి, వణికించేస్తుంది. ఏసీ లేదని బాధపడదు, మొత్తం అన్నీ మొత్తం వణికించేస్తుంది చాలా. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రావెలింగ్ నా వీడియోస్ చూస్తూ ఉండండి, ట్రావెలింగ్ టిప్స్ అడుగుతూ ఉండండి, కమెంట్స్ చేస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా అడగాలంటే అడగండి, నాకు వీలైనంత వరకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ట్రిప్లో ఉండేటప్పుడు ఇంటర్నెట్ సిమ్ కార్డ్ దొరకలేదు, సిమ్ కార్డ్ కోసం వేరే దగ్గరికి వెళ్ళాలి. ఫుడ్ భలే ఉన్నది, ఫుడ్ అన్ని షూర్ మీకు సపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, అన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ మీ. ఓకే, ఉంటాను. బాయ్. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.